మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ శ్రేష్టమైనటువంటి జీవపు మాటలని మనము ధ్యానం చేద్దాం. పుల్లరా, కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి ఒక మాటను మనము చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా, దేవునికి స్తోత్రం, ఆయనతో కూడా లేచితిరి అనేటటువంటి శ్రేష్టమైనటువంటి మాటని మనము చూస్తూ ఉన్నాం. పుల్లరా, అంటే దేవాతి దేవుని యొక్క గొప్ప కృపను గనక మనము చూడగలిగినట్లయితే, దేవుని యొక్క కృప ఎలాంటిదో మనము ఆలోచన చేయగలిగినట్లయితే, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మనము ఆయనతో కూడా బాప్తిస్మములో పాతి పెట్టబడినటువంటి వారై ఆయనను మృతులలో నుండి లేపినటువంటి దేవుని ప్రభావమును మనము కూడా విశ్వసించుట ద్వారా యేసయ్యతో పాటుగా మనము కూడా లేపబడ్డాం. ఆమేన్. అని ఏ రీతిగా పుల్లరా లేపబడి ఉన్నాడో, ఏ రీతిగా ఆయన అటువంటి ప్రభావమును ధరించుకొని ఉన్నారో, మనము కూడా మన పాపపు స్వభావము అంతటిలో పాతి పెట్టబడినటువంటి వారిగా ఉండిపోయామంట. ప్రాచీన స్వభావం అంతా కూడా బాప్తిస్మము ద్వారా పాతి పెట్టబడినటువంటి వారిగా మనం ఉన్నాం. అంటే ఇక మీదట నూతన జీవితాన్ని, నూతన స్వభావమును నాటి దినము నుంచి జీవిస్తున్నటువంటి మనమందరము కూడా నూతన స్వభావముతో నింపబడుతూ ఉంటున్నటువంటి మనమందరము కూడా ఆయన బల ప్రభావాలు కలిగినటువంటి వారు అని విశ్వసించినటువంటి మనమందరము కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. పుల్లారా, ఏంటి ఆ విషయం గనక ఆలోచన చేయగలిగినట్లయితే, 13వ వచనం అన్నాడు కదా పౌలు గారు అక్కడ, మనము అపరాధముల వలన మృతులై ఉండగా, జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా, ఎలాగా మృతి అయినటువంటి స్థితిలోనికి వచ్చామంటే, మనము చేసినటువంటి అపరాధము ద్వారా మన స్థితి ఎలాగుండిపోయిందంటే మృతి అయినటువంటి స్థితిగా ఉండిపోయింది, మృతమైనటువంటి స్థితిగా ఉండిపోయింది. ఏమాత్రము జీవము లేదు, జీవిస్తున్నాము కానీ ఏమాత్రము జీవము అనేటటువంటిది మనలో లేకుండా ఉన్నప్పుడు ఆ స్థితిని గమనించినటువంటి దేవుడు ఏం చేశాడంటే తన కుమారుని పంపించాడు. పుల్లారా, ఎందుకు? అపరాధములో ఉన్నటువంటి మనమందరినీ కూడా, ఈ అపరాధములో నింపబడి లేకపోతే అపరాధముల ద్వారా కొనసాగుతున్నటువంటి మనందరినీ కూడా వాటన్నిటి నుంచి విడుదలను ఇవ్వటానికి కుమారుణ్ణి పంపించడం జరిగింది. మన కొరకు కుమారుడు మరణించడం జరిగింది. ఆయన ఏ రీతిగా అయితే తిరిగి లేచాడో పుల్లరా, అదే రీతిగా ఆయనలో విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వారు, దేవునిలో విశ్వాసం ఉంచబడినటువంటి ప్రతి వారు కూడా ఏ రీతిగా అయ్యారంటే ఆ పాత ప్రాచీన స్వభావము అంతయు కూడా పాతి పెట్టబడినటువంటి విధానములో ఉంచి నూతన స్వభావములోనికి మనము వచ్చేసాం. ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పుల్లారా. మొదటి విషయం ఏంటంటే, ఆయనైతే ఏ పాపము లేనటువంటి వాడిగా మరణించి మరలా తిరిగి లేచాడు. మనమైతే అపరాధములు చేసి, పాపములు చేసి వాటన్నిటి నుంచి విడుదల పొందటానికి క్రీస్తు యొక్క రక్తము మనకి తోడుగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్. అంటే ఆయన మరణించి తిరిగి లేచాడు, మనము కూడా మన పాపము అపరాధ విషయములలో
పాతి పెట్టబడినటువంటి వారిగా ఉండిపోయాం. ఇక ఆ పాత రోత స్వభావము మనలో ఏ మాత్రము కూడా కనబడకుండా ఉండటానికి దేవుడు ఏం చేశాడంటే పుల్లరా, వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఆమేన్. ఏదైతే మన మీద నేరారోపణ చేస్తూ ఉంటుందో పుల్లరా, ఏదైతే వ్యతిరేకమైనటువంటి స్వభావముతో ఉన్నటువంటి దినాల్లో వాటన్నిటి విషయాల్లో మన మీద ఏదైతే నింద ఉందో, ఏదైతే విషయాల్లో మనం అపరాధులుగా ఉండిపోయామో, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, విరోధముగాను ఉండిన మన మీద విరోధముగా ఉండిన పత్రమును ఆయన మేకులతో ఏం చేశారంటే సిలువకు కొట్టాడు. దేవునికి స్తోత్రం. ఇక మన మీద ఇక ఏ విధమైనటువంటి వ్యతిరేకమైన విరోధమైనటువంటి పత్రము మన మీద ఏమీ లేనే లేదు. అదంతా కూడా యేసయ్య ఏం చేశాడంటే సిలువకు కొట్టేశాడు. దేవునికి స్తోత్రం. అంటే పాత జీవితం అంతా కూడా యేసయ్య దేని మీద కొట్టేశాడంట? సిలువ మీద కొట్టేశాడండి. మహిమ కలుగునుగాక. సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిసి వేశాడు. అంటే మన మీద ఏమైతే వ్యతిరేకమైనటువంటి సాక్ష్యాలు ఉన్నాయో రక్షణ పొందక మునుపు వాటన్నిటినీ ప్రభు వారు ఏం చేశారంటే పుల్లరా తుడిచివేశారు. కనపడటానికి అవకాశం ఉందా? లేదు. అవన్నీ కూడా తుడిచివేశారు. ఆయన యవన రక్తాన్ని చిందించుట ద్వారా తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయన మనల్ని ఏం చేశారంటే జీవింపజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాటన్నిటి నుంచి ఏమంటే తుడిచివేసి అపరాధములను క్షమించి ఇప్పుడు మనల్ని ఏం చేస్తానంట? జీవింప చేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. మనందరినీ కూడా ఇప్పుడు నడిపిస్తున్నటువంటి దేవుడుగా ఉన్నటువంటి ఆయన. అంటే ఇప్పుడు మన అపరాధములన్నీ, చేసిన పాపములన్నీ ఎక్కడ కొట్టివేయబడ్డాయంటే సిలువకు మేకులు వేసి మరీ కొట్టివేయబడ్డాయి. దాని మీద మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి చేతివాత మొత్తము కూడా దేవుడు దూరపరిచాడు పిల్లరా, ఆయన కార్చిన యవ్వన రక్తము ద్వారా. అపరాధములన్నిటిని కూడా క్షమించి చనిపోయిన స్థితిలో, మృతి అయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని నేటి దినాన ఆయన ఏం చేస్తున్నాడంట? జీవింప చేస్తున్నాడు. ఇప్పుడు మనము జీవిస్తున్నటువంటి వారిగా ఉన్నామండి. ఇప్పుడు మనం ఏమాత్రము మృతి నొందినటువంటి మనుషులము కాదు, పాతి పెట్టబడిన మనుషులము కాదు. ఏమి పాతి పెట్టబడ్డామంటే మనలో ఉన్నటువంటి అపరాధాన్ని మొత్తం కూడా పాతి పెట్టేశాం. మన మీద ఏమైతే వ్యతిరేకంగా రాయబడి ఉన్నాయో వాటన్నిటిని దేవుడు తీసివేశాడు, మేకులతో కొట్టాడు. ఆమేన్. ఏం చేశాడంటే పుల్లారా, సిలువకు మేకులతో కొట్టి చేతి వాతను మొత్తం కూడా తీసివేసి ఇక మనకి పరలోక రాజ్యానికి వెళ్ళటానికి కూడా ఏమాత్రం అడ్డము లేకుండా చేసి అపరాధములను క్షమించి నేటి దినాన ఈ రీతిగా జీవించేటట్లు చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి క్లియర్ గా ఈ యొక్క మాటను బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే పుల్లారా, మన పాత స్వభావాన్ని మనం ఏం చేసామంటే పాతి పెట్టేశాం. చేసామంటే పుల్లారా, పాత స్వభావాన్ని మనం ఏం చేసామంటే పుల్లారా పాతి పెట్టేశాం. మరి పాతి పెట్టినప్పుడు మరలా ఆ పాత స్వభావము మనలో కనబడటానికి అవకాశం ఉందంటారా? కనబడటానికి అవకాశం ఉందండి? ఇంకా లేదు. యాక్చువల్గా అయితే కనపడకూడదు. ఎందుకంటే ఆ పాత స్వభావం ఇంకా ఏమాత్రము కూడా, అపరాధ స్వభావము ఏమాత్రము కూడా ఇంకా మనలో కనబడటానికి అవకాశము లేదు. ఆనాటి దినాన ఉన్నటువంటి అధికారులు, ఆనాటి దినాన ఉన్నటువంటి పుల్లారా ఆ ప్రధాన యాజకులు అందరూ కూడా ఈ శిలువ మరణానికి యేసుక్రీస్తు ప్రభువు వారిని అప్పగించాలని చూసినప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఏం చేస్తున్నాడంటే సంతోషంగా అప్పగించేటట్లు చేశాడు. ఎందుకో తెలుసా పుల్లారా? లేఖనాల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచాలని,
అంటే మీరు నన్ను సిలువ మరణానికి అప్పజింపారు, ఈ సిలువ మరణము నన్నేమి చేయలేకపోయిందని వారికి తెలియపరచడానికి దేవుడు కూడా తనని తాను సంతోషముగా ఆ మరణానికి అప్పగించుకున్నాడు కదా పుల్లారా. ఎందుకు? ఆ మరణము ద్వారా జయాన్ని తీసుకురావాలని, ఆ మరణము ద్వారా అధికారులకు నేనేంటో చూపించాలని, నాలో పాపమేమీ లేదు, మరలా నేను తిరిగి లేస్తాను అనే విధానాన్ని చూపించాలని యేసయ్య ఎలాగైతే తనని తాను అప్పగించుకొని తిరిగి లేచాడో, నేటి దినాన ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము, బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చిన మనము, నడిచిన మనము, పాత రోత స్వభావాన్ని పాత పెట్టినటువంటి మనము మరి ఇంకా ఎన్నటికి ఎప్పటికి మనలో అవి కనబడకుండా మనని మనమే చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. అప్పుడు మాత్రమే సంపూర్ణ విజయము మనం పొందినట్లండి. ఈ మాట ఆలకించండి పిల్లలు. ఎప్పుడు సంపూర్ణ స్థితి, సంపూర్ణటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితి మనకు వచ్చేది ఎప్పుడు వచ్చింది అంటే పిల్లరా, మనము ఏమాత్రము కూడా మనలో ఆ యొక్క పాత స్వభావము కనపడకుండా చేసుకున్నప్పుడే మనము సంపూర్ణ స్థితిలోనికి వచ్చిన వారుగా అవుతాం. మనము కూడా సంపూర్ణ విజయాన్ని సాధించినటువంటి వారిగా మనము అవుతాం. ఇప్పుడు సంపూర్ణ విజయం మనం పొందాలంటే, క్రీస్తు ద్వారా విజయాన్ని పొందినటువంటి మనము ఇంకా సంపూర్ణతలోనికి మనము నడవాలంటే మనం ఏం చేయాలంటే పిల్లలు, ఒక్క మాట జ్ఞాపకం చేసుకోండి. పాత స్వభావము ఎప్పటికీ మనలోనికి రాదు పుల్లారా, రాకూడదు కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే అదే అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూడండి. ఆ మాట, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా మూల పాఠములను అనుసరించి మోసకరమైన జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని ఇప్పుడు సంపూర్ణ విజయము పొందాలని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి మనం అందరం కూడా ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలంటే పుల్లారా. ఏంటి ఆ విషయం అని గనక ఆలోచన చేస్తే, ఈ లోక సంబంధమైనటువంటి మూల పాఠములను అనుసరించేటటువంటి విషయములో, అదే విధముగా మనుషుల పారంపర్యాచార విషయములను అనుసరించేటటువంటి విషయములో ఎవరునో ఎన్నటికి ఎప్పటికి మనలను మోసపరచకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే జాగ్రత్త పరుచుకోవాలి. అంటే మూల పాఠములు మనం పాటించకుండా, లేకపోతే ఏమైతే ఈ యొక్క మనుషుల ఆచారాలు సంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటి ప్రకారము కూడా మనము నడవకుండా మనల్ని మనము జాగ్రత్త చేసుకునేటటువంటి వారిగా ఉండాలి. గలతీ పత్రికలో 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు గనక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే పుల్లారా, మరియు నేను చెప్పినది ఏమనగా, వారసుడు అన్నిటికీ కర్త అయ్యుండును, బాలుడై ఉన్నంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు, నిర్ణయించబడిన దినము వచ్చే వరకు యొక్కయు ఆధీనములో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు అది ఏమన్నాడు చిన్నపిల్ల, బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, ఆధ్యాత్మిక ఆత్మీయ స్థితిలోనికి రానటువంటి మునుపు మనం ఎలాగున్నామంటే ఈ లోక సంబంధమైన మూల పాఠములకు మనం ఎలాగున్నామంట పుల్లరా, దాసులుగా ఉన్నామంట. అంటే రక్షణలోనికి రాకమునుపు, బాప్తిస్మ ప్రభావములు పొందక మునుపు మన స్థితి ఎలాగుందంటే పుల్లరా, బాలురుగా ఉందంట. అంటే దాని అర్థం ఏంటంటే మూల పాఠములను, లోకములు ఉండేటటువంటి సాంప్రదాయాలను మనము అనుసరించేటటువంటి వారిగా మనము ఉన్నాం. పై మొదటి వచనాన్ని గనక ఒకసారి మనం పరిశీలన చేయగలిగినట్లయితే మనము వారసులమే కాదంటలా. మనం ఎవరు అంటే పుల్లరా, మనము వారసులమే, కానీ బాలుడిగా ఉన్నంత కాలము, అనగా ఈ లోక మూల పాఠముల తట్టునకు తిరుగునంత కాలము మనకి దాసుడికి ఏ భేదము లేదంట.
ప్రభు ఏం చెప్తున్నాడు? మనందరినీ కూడా వారసులుగా చేస్తాను అని చెప్తున్నాడు. నిన్ను నన్ను వారసులుగా చేస్తాను అని చెప్తున్నాడు. నిజమే, మన వారసులమే. కానీ ఈ లోక మూల పాఠములు తట్టునకు మనుషుల ఆచారాల ప్రకారముగా నడిచే అంతకాలము మనకి దాసునకు ఏమాత్రము భేదము లేనే లేదు. తండ్రి చేత నిర్ణయించబడిన దినము వచ్చే వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనములో ఉండును. అంటే ఈ యొక్క బాలుడు ఎప్పుడు వారసుడు అవుతాడంటే పుల్లరా, ఒక తండ్రికి బాగా ఆస్తుందండి. జాగ్రత్తగా ఆలకించండి. తండ్రికి బాగా ఆస్తుంది. ఆ ఆస్తి ఉన్నప్పుడు తండ్రి ఏం చేస్తాడు? బాలుడుగా ఉన్నటువంటి ఆ యొక్క పసివాడు పెద్దవాడు అయినప్పుడు ఆ బాలుడికి, ఆ పెద్దవాడైనటువంటి ఆ యొక్క మనుషుడికి తండ్రి ఏమిస్తాడంటే ఆస్తిని పంచిపెట్టేటటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు బాలుడుగా ఉన్నప్పుడు ఆ బాల్యతనములో తండ్రి ఆ యొక్క బాలుడుగా ఉన్నటువంటి బిడ్డకి ఏం చేశాడంటే సంరక్షకులను ఏర్పాటు చేశాడంట. ఎవరినంటే పుల్లరా? సంరక్షకులను ఏర్పాటు చేశారు. అంటే ఇక బాలుని యొక్క ఆలనా పాలన ఎవరు చూడాలి? సంరక్షకులు చూడాలి. అతను పెరిగి పెద్దవాడు అయ్యేంత వరకు కూడా ఎవరు చూడాలంటే, ఎవరైతే తండ్రి సంరక్షకులుగా పెట్టాడో అతనే మరి మొత్తము ఆలనా పాలన చూడాలి. తర్వాత పెద్దవాడు అయినటువంటి తదుపరి ఇక సంరక్షకుల యొక్క ఆధీనం అవసరంలా. ఎందుకని? ఇతను పెద్దవాడు అయ్యాడు కాబట్టి, తెలివి వచ్చింది కాబట్టి, జ్ఞాన వివేచములు వచ్చాయి కాబట్టి, ఇక సంరక్షకుని యొక్క అవకాశం ఏం లేదు కాబట్టి తండ్రి అప్పుడు ఏం చేస్తాడంటే పెద్దవాడు అయినప్పుడు తన కుమారుడికి తన ఆస్తిని ఇచ్చేటటువంటి వాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అంటే చిన్నవాడుగా ఉన్నప్పుడు ఇచ్చాడా? చిన్నవాడుగా ఉన్నప్పుడు అతని స్థితి ఎలా ఉందంటే దాసుడుగానే ఉంది. ఎందుకంటే తెలివి తెలియదు, జ్ఞానము లేదు, మంచేదో చెడేదో తెలియదు కాబట్టి అతను దాసుడితో పోల్చబడ్డాడు. కానీ పెద్దవాడు అయ్యాడు పిల్లరా. పెద్దవాడు అయినటువంటి తదుపరి తండ్రి ఏం చేశాడంటే నిశ్చయముగా తన ఆస్తి మొత్తాన్ని ఇచ్చి నాకు ఈ వారసుడని అతను బాహాటముగా ప్రకటించేటటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. అంతే కదా పిల్లలు జరిగేది. ఇప్పుడు జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడ ఇప్పుడు నీ నా స్థితి ఎలాగుందంటే, ఇప్పుడు మన చేతికి లేకపోతే మనము ఆ తండ్రి రాజ్యంలోనికి వెళ్ళాలంటే నిశ్చయముగా మనము ఎటువంటి అనుభవంలోనికి నడిచేటటువంటి వారిగా ఉండాలంటే మూల పాఠములను అనుసరింపకుండా, మనుషుల పారంపర్యాచారముగా అనుసరించకుండా, మనుషులు కల్పించినటువంటి పద్ధతులను అనుసరించకుండా మనం ఉన్నప్పుడే ఏమవుతుందంటే మనకి ఆ పరలోక రాజ్యానికి మన వారసులుగా అవుతాం. మరి ఈ యొక్క కుమారుడికి తండ్రి చిన్నప్పుడే ఆస్తినిచ్చాడా? చిన్నప్పుడే వారసులుగా డిక్లేర్ చేశాడా? లేదు. ఒక జ్ఞానం వచ్చిన తర్వాత, ఒక పరిపక్వత వచ్చిన తర్వాత ఎలాగైతే ఆస్తిని చేతిలో పెట్టాడో, నేటి దినాన పాపపు స్థితిలో ఉన్నప్పుడు, మూల పాఠముల తట్టు నడుస్తూ ఉన్నప్పుడు, మనుషుల పారంపర్యాచార ప్రకారముగా నడుస్తూ ఉన్నప్పుడు ఆ వారసత్వాన్ని, పరలోక రాజ్యపు వారసత్వాన్ని నీవు నేను ఏమాత్రం పొందం పిల్లారా. అంటే ఇంకా మనం ఎలాగున్నట్లు? పాత పద్ధతిలోనే ఉన్నట్లు. పాతివేయబడినటువంటి విషయాలన్నీ కూడా ఇంకా మనలో ఉన్నవి కాబట్టి తండ్రి రాజ్యానికి మనం ఏం కాలేకపోతున్నామంటే వారసులము కాలేకపోతున్నాం. నీవు వారసుడు అవ్వాలంటే, వారసురాలుగా నీవు నేను అవ్వాలంటే పుల్లరా మనుషుల పద్ధతులను పక్కన పెట్టేయాలి. మనుషుల ఆచారాలు మనం ఏం చేయాలంటే పుల్లరా పక్కన పెట్టేసి వాటి వలన మోసపరచకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పిల్లరా జాగ్రత్త పడాలి. మనకెదురు ఏదో ఒక ఎవరిని హాని చేసేటటువంటి ఒక జంతువు వస్తే మనం జాగ్రత్త చేసుకోమా? ఏమైనా భయంకరమైనటువంటి తుఫాను గనక వస్తే మనల్ని, మన గృహాల్ని మనం జాగ్రత్త చేసుకోమా? ఏమైనా జాగ్రత్త చేసుకుంటాం కదా. ఇది దానికంటే భయంకరం కదా పుల్లరా. నరకంలోనికి వెళ్ళట తుఫాను కంటే భయంకరం కాదా? నరకానికి వెళ్ళట జంతువుల కంటే భయంకరం కాదా? మరి ఈ లోక విషయాల్లోనే మనం ఎంత జాగ్రత్తగా పడతా ఉంటే మరి పరలోక రాజ్యానికి చేరేటటువంటి విషయాల్లో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం లేదంటారా పుల్లరా? జాగ్రత్త పడాలా లేదా? మరి పాతి పెట్టబడినటువంటి ఆ మూల పాఠములు,
లేదా పాతి పెట్టబడినటువంటి ఆ పాపపు విషయాలు, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువకు కొట్టినటువంటి చేతి వ్రాత మొత్తము కూడా తుడిసివేసినటువంటి ఆ విషయాలన్నీ కూడా, ఆ రోత విషయాలన్నీ కూడా మనలో మరలా ఎందుకు కనబడుతున్నాయి? ఎందుకు మనలో ఇంకా అవన్నీ కూడా కనబడుతున్నాయి? ఎందుకు మనుషుల మాటకే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? లోకములో ప్రభువుని గుర్తెరగినటువంటి మనుషుడు ఏం చేస్తాడో తెలుసా పుల్లారా? ప్రభువుని గుర్తెరగినటువంటి మనుషుడు తను అనుకున్నటువంటి పని, దైవజనుడు చెప్పిన వినకుండా తను అనుకున్న పనే చేస్తాడు. చేయరా పుల్లారా? వాక్యాన్ని పక్కన పెట్టేసి మరి, దేవుని పక్కన పెట్టేసి మరి, దైవజనులు పక్కన పెట్టేసి, దేవుని మాటను పక్కన పెట్టేసి, లేదు ఇది నా పితరుల దగ్గర నుంచి వచ్చింది, దీన్ని నేను చేయాల్సిందే అని స్ట్రాంగ్ గా ఆ మనుషుడు ఏమవుతాడంట? డిసైడ్ అవుతాడు. అంటే ఎవరిని పక్కన పెట్టేసినట్లు? దేవుణ్ణి. ఏ మాటని? దేవుని మాటని, దైవజనుల మాటని, బైబిల్ వాక్యమును పక్కన పెట్టేసి ఒక లోకానుసారంగా జీవించే మనుషుడు స్ట్రాంగ్ గా తను అనుకున్నటువంటి పనిని చేసేస్తాడు పుల్లారా. అంటే తను చూడండి, తను అనుకున్న పని చేయటానికి ప్రభువును కూడా పక్కన పెట్టేశాడు. బైబిల్ వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని కూడా పక్కన పెట్టేశాడు. ఇప్పుడు తిరిగి లేచి పాపపు స్వభావాన్ని పుల్లరా ఆ మేకులతో కొట్టివేయబడినటువంటి తదుపరి శిలువ రక్తము ద్వారా కరగబడినటువంటి మనందరము కూడా ఇప్పుడు మరలా ఆ లోకంలో జీవించే మనుషుడు ఏ స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్నాడో అదే వ్యక్తి అనుసరిస్తున్నటువంటి అదే మూలపాఠములు, అదే మనుషుల పద్ధతిని మనము కూడా అలాగే పాటిస్తున్నాం కదా. మరి అతనికి మనకి తేడా ఏముంది? అతనికి మనకున్న తేడా ఏంటి? అతనేమో లోకంలో జీవించేటటువంటి మనుషుడు, మనమేమో ప్రభు రక్తము ద్వారా కరగబడి పుల్లరా పాతి పెట్టబడిన అనుభవం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకున్న అదే పద్ధతి ప్రకారము, అదే మనుషుడు ఆలోచించిన పద్ధతి ప్రకారం నీవు నేను నడుచుట ఏమైనా న్యాయమైన పని అంటారా పుల్లరా? మనుషుల పద్ధతి ప్రకారం నడుచుట ఏమైనా న్యాయం అంటారా? న్యాయమా పుల్లరా? ఇక అతనికి మనకి తేడా ఏముంది? ఇక మనం పొందినటువంటి బాప్తిస్మముకు విలువ ఏముంది? మనం కరగబడినటువంటి విధానానికి విలువే ఉంది? ఆయన చిందించేటువంటి యవన రక్తానికి ఏ విలువిస్తున్నాం? మనం కార్చబడినటువంటి యవన రక్త బిందువుకి ఏమాత్రం విలువ ఇస్తున్నాం? మనం అతనిలాగే మనం జీవిస్తూ లోకంలో ఉండేటటువంటి మనుషుడి వల్లే మన స్థితిగతులు, మన పరిస్థితులు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు ఉంటే పుల్లరా ఏ మాత్రం మనం జీవిస్తున్నట్లు, ఏ మాత్రము మనము భక్తిలో కొనసాగుతున్నామో ఒకసారి మనం ఆలోచన చేసుకునేటటువంటి వారిగా ఉండాలి పుల్లరా. అదే పత్రికలో మరొక మాట గనక మనం చూడగనట్లయితే పుల్లరా, మరొక మాటను మనం చూద్దామండి. 2వ అధ్యాయము పుల్లరా 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మీరు క్రీస్తుతో కూడా, 20వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్లుగా చాలు పిల్లలు. ఇక్కడ చూడండి, ఒక్క మాట గమనించండి. క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయంలో మనం ఏముందామంటే మృతి పొందాం. మూల పాఠముల విషయంలో కూడా మనం ఏం పొందామంటే పిల్లరా, అంటే ఏ విషయంలో? లోకము యొక్క పద్ధతులలో, లోకము యొక్క సంప్రదాయాలలో మనం ఏం పొందామంట? మృతిని. మరి మృతి పొందినటువంటి మనము లోకములో బ్రతుకుచున్నట్లుగా మనుషుల ఆజ్ఞలు, పద్ధతులు అనుసరించి మనం ఎలాగ బ్రతుకుతాం? అర్థమైందా పుల్లారా? మనం పాతి పెట్టబడినప్పుడు, మనము మృతి పొందినప్పుడు, అనగా పాపపు విషయంలో మృతి పొందినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నిటి విషయాల్లో కూడా మృతి పొందామంట. అంతే కదా ఇప్పుడు అక్కడ రాయబడి ఉంది, లోకము యొక్క మూల పాఠముల విషయములలో మృతి పొందిన వారయ్యారు కదా. మరలా అదే లోకములో ఉన్నట్లుగా, అదే మనుషులు పద్ధతులు అనుసరిస్తున్నట్లుగా మరలా మీరు జీవించనేలా, మరలా మనము బ్రతుకనేలా,
మరలా మనం అలాగ కొనసాగుట ఎలా? ఆ విషయాలన్నీ కూడా పాతి పెట్టబడ్డాయి. ఆ విషయాలన్నిటి కూడా ఇక నేను పాటించనని తీర్మానం తీసుకొని ప్రభులోనికి వచ్చేసాం. కానీ మరలా ఆ లోకములో ఉన్నటువంటి మూల పాఠములు, ఏదైతే నిన్ను నన్ను పాపమునకు అప్పగించాయో, ఏదైతే నిన్ను నన్ను దాస్యత్వమునకు అప్పగించాయో, మరలా వాటికి తట్టునకు మనం ఏమాత్రము తిరగకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంకను అదే పద్ధతిలో అనుసరించేటటువంటి వారు చాలా ఎక్కువ మంది ఉండిపోతున్నారు పుల్లరా. చాలా ఎక్కువ మంది అటువంటి లోక సాంప్రదాయాలకి అలవాటు పడిపోతున్నటువంటి వారిగా ఉన్నారు. వాటి నుంచి బయటకు రాలేనటువంటి పరిస్థితులు, వాటి నుంచి బయట పడలేనటువంటి పరిస్థితులు, చేయకపోతే ఏమైనా అవుతుందేమో అని ఒక బాధ ఒకవైపు, చేయకపోతే పాటించకపోతే ఏమైనా అవుతుందేమో భయం ఒకవైపు కదండి. అవన్నీ కూడా మనల్ని భయపడుతూ అవన్నీ పాటించేటట్లు మనల్ని చేస్తున్నాయి. కానీ వాటి వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమి చెప్పని ప్రేరణ ఏమైనా ఉందంటారా? శూన్యము అంతా కూడా. వాటిని పాటించడం ద్వారా నీకు నాకు వచ్చే ఉపయోగం శూన్యం. ఒకవేళ ఉపయోగపడేటట్టు పని అయితే, మనకేమైనా లాభం వచ్చేటటువంటి పని అయితే చేసినా పర్వాలేదు, కానీ వాటి ద్వారా ఏమాత్రము లాభము లేదు, ఆ విషయాల ద్వారా ఏమాత్రము కూడా ఉపయోగం లేదు. కాబట్టి మరలా వాటి తట్టునకు నీవు తిరుగుతున్నావేమో, ఒకసారి నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకో. నిన్ను నీవు జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కూడా వ్యర్థమైనవి అని తెలుసుకోగలిగినటువంటి జ్ఞానాన్ని మనము పొందుకోవాలి. కాబట్టి ఇప్పుడు పాతి పెట్టబడినటువంటి పాపములో పాతి పెట్టబడినటువంటి మనకు విజయాన్ని చూడాలంటే నెంబర్ 1 మనం ఏం చేయాలంటే మూల పాఠముల తట్టునకు తిరగకుండా మనల్ని మనము జాగ్రత్తగా చేసుకోవాలి. మొదటిది ఏంటంటే పుల్లారా, మూల పాఠముల తట్టు తిరగకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలంటే పుల్లారా, జాగ్రత్త చేసుకునేటటువంటి వారిగా మనము ఉండాలి. మరికొన్ని మాటలను గనక మనము చూడగలిగినట్లయితే పుల్లారా, కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలను మనము ధ్యానం చేద్దామండి. అదే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఉన్నటువంటి మరికొన్ని మాటలు మనం చూద్దాం. 16వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కాబట్టి మీకు తీర్పు తీర్చనెవరికి అవకాశం ఇయ్యకుడి అంటున్నాడు. అంటే ఏంటి ఇక్కడ దాని అర్థం ఏంటంటే పురారా, అన్నపానముల విషయములోను అమావాస్యను పాటించేటటువంటి విషయములలోనూ మనకెవరు తీర్పు తీర్చకుండా మనము చేసుకోవాలంట. చాలా మంది ఏం చేస్తారంటే ఈ అమావాస్య దినాల్ని పాటిస్తూ ఉంటారు కదా పుల్లారా. అది మంచిదనో లేకపోతే అందులో ఏ పనులు చేయకూడదనో ఏదో సంథింగ్ వాళ్ళు నమ్ముకున్నటువంటి ఆ యొక్క విధానంలో సిద్ధాంతములో ఈ దినాల్లో ఆ పనులను చేయకూడదు అనేటటువంటి వారిగా ఉంటారు. అటువంటివన్నీ విషయాల్లో మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ఆ విషయాల్లో మనము ఎవరి ద్వారా తీర్పును అందకూడదంట. అంటే దాని అర్థం ఏంటి, ఎదుటి వాళ్ళు వచ్చి నువ్వు ప్రభువునందు బాప్తిసం పొందావు కదా, మరి నువ్వేలా దీన్ని పాటిస్తున్నావు అని వారు మన క్వశ్చన్ చేయకుండా ఉండాలంట. ఏమండి, లేకపోతే ఏదో ఒక విధానంలోనికి వచ్చేసరి దానివల్ల మనం ఇతరుల ద్వారా ఆ తీర్పును పొందకూడదు. వేరే వాళ్ళు వచ్చి మనం క్వశ్చన్ చేయకూడదు పుల్లారా. నువ్వు ప్రభున అవకాశం ఇవ్వకూడదు. మనం
వారికి అవకాశం ఇవ్వకుండా మనల్ని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకు అవకాశం ఇస్తున్నాం? వాటి వల్ల ప్రయోజనం లేదని తెలిసి కూడా, వాటిని పాటించడం ద్వారా ఏమాత్రం ఉపయోగం లేదని తెలిసి కూడా ఇంకా వాటి ప్రకారంగా నడిస్తే ఎదుటి వారికి మనం అవకాశం ఇచ్చినటువంటి వారిగా మనము. కాబట్టి ఆ రీతిగా మీరు ఏమాత్రము కూడా ఉండొద్దండి. ఉన్నారండి ఎవరన్నా అలా చూసే వాళ్ళు ఉన్నారా? ఏమవుదులే, నిజం ఒప్పుకోండి, ఏమవుదు. అందరూ చూస్తారంట. ఇక మీద చూడొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తీర్పు తీర్చేటటువంటి అవకాశాన్ని మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడులారా, అక్కడ 3వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక మాటను గనక మనం చూస్తే 22వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. శుద్ధాంతకరణ గలవారై యజమానులైన వారికి దేవునికి స్తోత్రం. అన్ని విషయంలో ఎలాగుండాలంట? మనము విధేయులై ఉండాలి. విధేయులై ఉండేటటువంటి క్రమంలో ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. విధేయత అంటే అర్థం ఏంటంటే పుల్లారా, ఎప్పుడైతే మనము దేవుని సంతోష పెడతామో అది మన విధేయత కలిగి ఉండుట అని అర్థం. విధేయత కలిగి ఉండుడి అంటే దాని అర్థం ఏంటంటే ప్రభువుని సంతోష పెట్టేటటువంటి విధానమే విధేయత కలిగి ఉండుట. కానీ అక్కడ భక్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారండి. అప్పుడు మనలో విధేయత ఏమాత్రం ఉండదు. విధేయత ఏమాత్రం మనలో ప్రభునకు కనబడదు. పిల్లారా, ఒక టీచర్ గారి మీద మనం ఎలాంటి విధేయత చూపుతాం ఒకసారి ఆలోచన చేయండి. ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు, నేర్చుకునే విధానంలో ఉన్నప్పుడు, పిల్లలు నేర్చుకునేటటువంటి పరిస్థితుల్లో వెళతా ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ టీచర్ చెప్పినటువంటి మాటకి, ఆ లెక్చరర్ చెప్పినటువంటి మాటకి ఎంతో విధేయత చూపిస్తారు. ఎందుకంటే తను అనుకున్నటువంటి టార్గెట్ ని రీచ్ అవ్వాలని ఆ యొక్క టీచర్ యొక్క సహాయము తీసుకుంటూ అతను చెప్పినట్లుగా, టీచర్ గారు చెప్పినట్లుగా ఆ స్టూడెంట్ నడిచేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ పనిలో ఆ స్టూడెంట్ ఏం పట్టించుకోడు. ఎందుకని? తను అనుకున్నది నెరవేర్చుకోవాలి కాబట్టి, తను అనుకున్నటువంటి గోల్ ని రీచ్ అవ్వాలి కాబట్టి ఏ మాత్రము కూడా పునర గమనించండి, వేరే విషయాల్ని పట్టించుకోడు. ఒకవేళ వేరే విషయాన్ని పట్టించుకుంటే అతను టీచర్ ఎదల విధేయత చూపినటువంటి స్టూడెంట్ గా ఉండడు. పిల్లారా, టీచర్ మాటలకు విధేయత చూపినటువంటి మనుషుడుగా ఉండడు. ఇక్కడ బైబుల్ చెప్తా ఉంటున్నటువంటి మాట ఏంటంటే, నీవు మనుషులను సంతోష పెట్టేటటువంటి వారిగా ఉన్నావా? ఎప్పటికీ దేవునికి విధేయులవు కాలేము పిల్లారా. మనుషులను సంతోష పెట్టాలని చూస్తే దేవుని కాకుండా, పిల్లల జీవం ఇస్తున్న దేవుని కాకుండా, రక్షించిన దేవుని కాకుండా, పోషిస్తున్న దేవుని కాకుండా మనుషులనే సంతోష పెట్టాలని నువ్వు ప్రయాసపడితే ఎప్పటికీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మరణించే చివరి శ్వాస వరకు కూడా ప్రభుకి మన విధేయులుగా ఉండలేమండి. ఎందుకంటే మన ధ్యాస అంతా ఏమైపోతుందంటే మనుషుల్ని సంతోష పెట్టాలి, మనుషుల్ని గణపరచాలి, వాళ్ళ మాటలకి ప్రయారిటీ ఇవ్వాలి. దేవుని లేఖనాన్ని కూడా పక్కన పెట్టేసి పుల్లారా వాళ్ళ మాటలకి ప్రయారిటీ ఇచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడతారు. తద్వారా దేవుడు ఏమాత్రము సంతోషముగా ఉండడు. నీవు అవిధేయులుగానే ఉండిపోతావు. మనం ఎలా ఉండిపోతాం అంటే పుల్లారా, అవిధేయులుగానే మనము ఉండిపోతాం. కాబట్టి అవిధేయత స్థితిలో మనం ఏమాత్రము ఉండకూడదు. ఎదుటివారు మనల్ని తీర్పు తీర్చేటటువంటి అవకాశము మనం వారికి ఏమాత్రము ఇవ్వకూడదు. పాయింట్ నెంబర్ 2, తీర్పు తీర్చేటటువంటి అధికారం మనం ఎవరికి అవకాశముగా ఇవ్వకూడదు. పాయింట్ నెంబర్ 3, ఎన్నటికి మనం ఎవరికి విధేయులుగా ఉండాలంటే దేవునకు ఎలాగుండాలంట? విజయాన్ని మనం చూడాలంటే మూలపాఠముల తట్టుకు దూరముగా ఉండాలి. మనం జాగ్రత్తగా చేసుకోవాలి. ఎవరు కూడా రెండోదిగా మనల్ని తీర్పు తీర్చేటటువంటి అవకాశం ఎవ్వరికి మనము
ఇవ్వకూడదు. ఈ అమావాస్య లాంటి ఈ సంప్రదాయాలు లాంటివి, మూల ఆ, పాఠములు లాంటివి, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి నుంచి దూరముగా మనం ఉండేటటువంటి వారిగా ఉండాలి. మూడోదిగా ఎల్లప్పటికీ మనం ఎలా ఉండాలంటే పుల్లారా, విధేయులుగా మనము ఉండాలి. మూడోదిగా చెప్తున్నాడు ప్రభువారు, విధేయులుగా మనము ఉండాలి. విధేయులుగా మనము ఉండాలి. విధేయులుగా మనం ఉండాలంటే లేఖనాల్లో రాయబడినటువంటి మాట 16వ వచనం చివరి మాట రాయబడింది పుల్లారా, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి. ఆమేన్. క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా ఉండాలంట పుల్లారా. మనలో ఏముండాలంట పుల్లారా? చెప్పండి పుల్లారా, ఏ వాక్యం అంట? క్రీస్తు వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. మన కుటుంబాల్లో మనము ఎంత సమృద్ధిగా అవన్నీ ఉండాలని కోరుకుంటామో, అవి సమృద్ధిగా ఉన్నను లేకపోయినను పుల్లార జ్ఞాపకం ఉంచుకోండి, మనలో సమృద్ధిగా క్రీస్తు వాక్యము మాత్రము నిలవాల్సిందే. వస్తువులు సమృద్ధిగా ఉన్నా లేకపోయినా, లేకపోతే పరిస్థితులు మనని సమృద్ధి వైపునకు నడిపించినా నడిపించకపోయినా, ఎట్టి పరిస్థితులనైనా అన్ని వేళలలో నీలో నాలో ఎవరి వాక్యం ఉండాలంటే క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉంటే ఆ వాక్యము నిన్ను హెచ్చరిస్తుంది పుల్లారా. ఆ వాక్యం ఏం చేసిద్దంటే మూల పాఠములు తట్టునకు వెళ్లకుండా చేసిద్ది. ఆ వాక్యం ఏం చేసిద్దంటే ప్రభునకు విధేయులుగా ఉండేటట్లు చేసిద్ది. ఆ వాక్యం ఏం చేసిద్దంటే ఇతరుల ద్వారా నువ్వే మాత్రము తీర్పు పొందకుండా చేస్తుంది. కాబట్టి నీలో నాలో సమృద్ధిగా క్రీస్తు వాక్యము ఉండాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు ఎలాగుంటారంటే పుల్లారా, 4వ అధ్యాయము 5-6 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చేసుకొనొచ్చు. అది ఏమంటున్నాడో చూడండి పుల్లారా, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు, సంఘపు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడవాలి. ఎవరి ఎడల అంటే పుల్లారా, సంఘమునకు వెలుపటి ఎడల జ్ఞానం ఉండాలి. ఉంటామా పుల్లారా? వారి ఎడల జ్ఞానం కలిగి ఉంటామా? అంటే దాని అర్థం సంఘమునకు రాని వారి ఎడల మనము జ్ఞానాన్ని కలిగి ఉండాలండి. అంటే దాని అర్థం ఏంటి? వారికి మనము ఎంతో కొంత సువార్త చెప్పేవారిగా ఉండాలి. అందుకే అక్కడ అదే వచ్చిన ఏమనంటే సమయమును మీరు సద్వినియోగం చేసుకుని అంటున్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ సంఘపు వెలుపటి వారి ఎలా జ్ఞానము కలిగి ఉండటం అంటే వారి యొద్దకు వెళ్ళి జ్ఞానయుక్తమైనటువంటి నీలో నాలో నివసించిన సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యం అనే జ్ఞానమును వారికి మనం పంచాలండి. ఆమేన్. వారి ఎలా జ్ఞానము కలిగి ఉండటం అర్థం ఏంటి? నీలో నివసించిన దేవుని సమృద్ధి వాక్యము. సమయాన్ని వృధా పోనీయకుండా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంఘానికి రాలేక వెనకబడిపోతున్న వారు, సంఘం అంటే ఏంటో తెలియని వారు, ప్రభు అంటే ఏంటో తెలియనటువంటి వారందరి ఎడల నీవు జ్ఞానాన్ని ఎలా ప్రదర్శించాలంటే దేవుని వాక్యాన్ని చెప్పుట ద్వారా. ఆమేన్. ఇక అంతకంటే మనం వారితో జ్ఞానంగా ఎలా ప్రవర్తించగలం పుల్లారా? ఇదే బేస్ ఇక్కడ. ఎందుకంటే నీలో సమృద్ధిగా ఏముందంట? వాక్యం ఉంది కాబట్టి. మరి సమృద్ధిగా ఉన్న వాక్యం నువ్వు పంచుకోవా? సమృద్ధిగా నా దగ్గర రైస్ ఉంది కాబట్టి సహోదరుడు సహోదరాలు చదివినప్పుడు దానిలో కొంత బాగా నేను ఏమన్నా పుల్లారా అక్కడ కలిగిన వారికి ఎవరంటానా? ఇస్తాను కదా, ఎంతో కొంత ఇస్తా కదా. నీలో నాలో సమృద్ధి వాక్యాన్ని ప్రభు ఎందుకు ఉంచాడు? అలాగే గోడమై ఉండటానికి ఉంచలా. ఆమేన్. ఎందుకు ఉంచాడు? నీలోనే సమృద్ధిని ఎందుకు ఉంచాడంటే, నీలోనే సమృద్ధి వాక్యాన్ని ప్రభు ఎందుకు ఉంచాడంటే ఇతరులకు జ్ఞానాన్ని ఇవ్వటానికి. ఆమేన్. ఇతరులకు జ్ఞానం ఇవ్వటానికి. మరి ఇతరులకి జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి పిల్లలు. వృధా చేయొద్దు. ఇంకా కొన్ని దినాలే, కొన్ని సంవత్సరాలే. ఎప్పుడు ఆయన మరలా వస్తాడో నీకు గాని నాకు గాని తెలియదు, తండ్రికి తప్ప ఎవరికి. ఆమేన్. నీలో సమృద్ధిగా ఉండబడినటువంటి ఆ వాక్యం అనే జ్ఞానాన్ని ఇతరులకు నీవు పంచాలి. పాయింట్ నెంబర్ 4, సమృద్ధి అయిన వాక్యాన్ని ఇతరులకు నీవు పంచాలి. నెంబర్ 1, మూల పాఠంలో తట్టుకు ఎంత దూరంగా ఉంటే అంత
మంచిది. రెండోది, ఎవరి ద్వారా మనము తీర్పు పొందేటటువంటి అవకాశాన్ని మనము ఇవ్వకూడదు. మూడోది, ప్రభువునకు విధేయులుగా క్రీస్తు వాక్యము సమృద్ధిగా ఉన్న మనము ఆ వాక్యాన్ని అనేక మందికి జ్ఞానముగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మనం ఆ వాక్యాన్ని ఏం చేయాలంటే పిల్లరా పంచాలి. కింద 6వ వచనాన్ని కూడా ఒకసారి మనం చూస్తే, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలనో అది మీరు తెలుసుకొనుటకై మన సంభాషణ ఎలాగుండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచిగలదిగా కృపాసహితముగా ఉండాలంట. ఉప్పు వేయకపోతే ఏమాత్రం రుచి ఉండదు కదా పిల్లారా, ఏమండి? చప్పగైనా ఉండిద్ది, లేకపోతే ఎలా ఉండిద్దంట, ఎక్కువ ఉప్పగైనా ఉండిద్ది, చప్పగైనా ఉండిద్ది, ఉప్పగైనా ఉండిద్ది. ఎక్కువైనా తక్కువైన సమస్య ఇక్కడ కదండి. మన సంభాషణ కూడా ఎలాగుండాలంట, రుచి కలిగినదిగా ఉండాలి. అటు ఎక్కువ అవ్వకూడదు, తక్కువ కూడా రుచి కలిగినదిగా కృపాసహితముగా ఉండాలంట. ఆమేన్. ఎలాగుండాలంటే పిల్లరా కృపాసహితముగా ఉండాలి మన సంభాషణ. పిల్లరా జ్ఞాపకం ఉంచుకోండి, ఎప్పుడైనా ఎవరితో మాట్లాడినా, సహోదరులతో మాట్లాడినా, దైవజనులతో మాట్లాడినా, సంఘమునకు వెలుపటి వారితో మాట్లాడినా మన సంభాషణ ఎలాగుండాలంటే కృపాసహితముగా ఉప్పు వేసినట్లు రుచి కలిగినటువంటి సంభాషణ మనం చేయాలి తప్ప ఎదుటి వారికి ఇబ్బందికరమైన సంభాషణ చేయకూడదండి. ఎదుటివారు బాధపడేటట్లు మన సంభాషణ ఉండకూడదు పిల్లారా. ఎప్పుడు అలా ఉండదు, వాక్యము సమృద్ధిగా ఉన్నప్పుడు మన మాట అంతా కూడా ఎలా ఉన్నది, కృపాసహితముగానే ఉన్నది. అంటే ఎదుటి వారికి మనం మాట్లాడే మాటలు వారిని కృప వైపునకు నడిపిస్తాయంటండి. దేవునికి స్తోత్రం. అంటే కృపాసహితముగా ఉండుట అంటే అర్థం ఏంటంటే, నీలో నాలో సమృద్ధిగా ఉంచబడినటువంటి ఆ వాక్యము ఎదుటి వారికి పంచుకుంట ద్వారా ఆ మాటలు వారిని ఎటువైపుకు నడిపిస్తాయంటే కృప వైపునకు, దేవుని కృప వైపునకు, ప్రభు కృప వైపునకు నడిపించే ఆధ్యాత్మికమైనటువంటి సంభాషణే మనం చేయాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 5 ఏం చేయాలంటే పిల్లారా, మన సంభాషణ అనేక మందిని కృప వైపునకు నడిపించేదిగా ఉండాలి. ఎలాగుండాలంటే పిల్లారా కృప వైపునకు నడిపించేదిగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, 5 అంశాలు మాట్లాడుకున్నాం కదా పిల్లారా. ఇప్పుడు మనము పాతివేయబడినటువంటి వారిగా, అంటే పాపపు స్థితి నుంచి బయటికి వచ్చినటువంటి వారిగా, క్రీస్తు ఎలాగైతే విజయాన్ని పొందాడో, ఎలాగైతే ప్రధాన యాజకులకు అధికారులకు నేను తిరిగి లేచానని విజయాన్ని చూపించాడో, నీవు నేను కూడా అపరాధముల ద్వారా చచ్చిన వారిగా ఉన్నప్పుడు ప్రభువారు తన రక్తముతో మనందరినీ కడిగి శుద్ధీకరించి లేచినప్పుడు అదే విజయాన్ని మనం చూడాలంటే నెంబర్ 1, మూలపాఠముల తట్టుకు మనం దూరముగా ఉండేటట్లు మనం ఏం చేసుకోవాలంట, జాగ్రత్త చేసుకోవాలి. రెండోది, తీర్పు తీర్చడానికి ఎవరికి మనం అవకాశము
వీరు ప్రభువులోకి వచ్చి కూడా మరలా అవి పాటిస్తున్నారు, ప్రభువులోకి వచ్చి కూడా మరలా లోక సంబంధమైన వాటిని చేస్తున్నారని ఎదుటివారు మనల్ని తీర్పు తీర్చే అవకాశం మన వారికి ఇవ్వకూడదు. పాయింట్ నెంబర్ 3, ఎల్లప్పుడూ ఎలవేళ ప్రభువునకు ఎలాగుండాలంటే విధేయులుగా ఉండాలి. ఎలాగుండాలంటే పుల్లారా, విధేయులుగా ఉండాలి. మనుషులను సంతోష పెట్టకుండా ఆయనను సంతోష పెట్టేటటువంటి వారిగా మనము ఉండాలి. నెంబర్ 4, సమృద్ధి అయినటువంటి వాక్యము మనలో ఉంచుకొని జ్ఞానయుక్తముగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సంఘపు వెలుపటి వారికి మనం ఏం చేయాలంట, జ్ఞానాన్ని, మనలో సమృద్ధి అయినటువంటి వాక్యం అనే జ్ఞానాన్ని వారికి మనం పంచాలి. పాయింట్ నెంబర్ 5, నీ నా సంభాషణ రుచిగా, ఉప్పు వేసినప్పుడు ఎలాగుంటుందో రుచిగా, కృపా సహితమైనదిగా, ఎదుటి వారిని ఆయన కృప వైపునకు నడిపించేటటువంటి సంభాషణే మన చివరి శ్వాస వరకు చేయాలండి. ఆమేన్. ఎప్పుడు వరకు అంటప్పుడులారా, ఎప్పుడు మరణిస్తామో తెలియదు, కానీ మన సంభాషణ ఎలాగుండాలంట, కృపా సహితముగా. దాని అర్థం ఎదుటి వారిని ఆయన వైపుకు నడిపించే సంభాషణే మనలో ఉండాలంట, రుచి కలిగినదిగా. పులరా, ఆ రీతిగా గనక మనం జీవించగలిగినట్లయితే విజయాన్ని మనము పొందుతాం, విజయాన్ని మనము చూస్తాం. మరి ఆ రీతిగా మనం జీవిస్తున్నామా పుల్లారా? ఒక్కసారి ఆలోచన చేయండి. చెప్పబడిన 5 అంశాల్లో ఏ విషయంలో తప్పిపోయామో ఒకసారి ఆలోచన చేయండి. మొదటి విషయంలో, మూల పాఠముల విషయంలో తప్పిపోయామా? ప్రభుని క్షమాపణ అడుగుదాం. లేకపోతే లోకంలో ఉన్న అన్నిటిని పాటిస్తూ ఎదుటి వారి ద్వారా తీర్పు తీర్చబడేటటువంటి వారికి అవుతున్నామా? దాని విషయమై ప్రభుని క్షమాపణ అడుగుదాం. ప్రభునకు విధేయత చూపకుండా మనుషులను సంతోష పెట్టాలని మనం జీవిస్తున్నామా? ప్రభుని క్షమాపణ అడుగుదాం. నీలో సమృద్ధి అయిన వాక్యాన్ని ప్రభు ఉంచిన ఆ వాక్యాన్ని ఎదుటి వారికి మేలుకరముగా నీవు చెప్పకుండా నీలోనే దాచిపెట్టుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నావా పుల్లారా? క్రైస్తవులు చాలా గమనించవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమయాన్ని వృధా చేసుకోకూడదండి. చాలా ప్రాముఖ్య మాట, సమయాన్ని వృధా చేసుకోకూడదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు చాలా మంది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు కదా పిల్లరా. సమయాన్ని ఏమాత్రం వృధా చేసుకోరు వాళ్ళు. వాళ్ళకి ఒక్క నిమిషము ఒక మార్కుతో సమానం అండి. ఒక్క నిమిషం ఒక్క మార్కుతో, ఒకవేళ ఆ నిమిషము వాళ్ళు సద్వినియోగపరచుకోకుండా వృధా చేసుకుంటే ఒక్క మార్కులో జాబుని కోల్పోతారు. మార్కు అవసరం లేదు పిల్లలు, పాయింట్లో 0.1% కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మందే జాబును కోల్పోయారు. కాబట్టి నీవు క్రీస్తు వాక్యాన్ని సమృద్ధిగా నీలో ఉంచుకున్న నీవు అలాగే ఉంచుకోకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏం చేయాలంట, ఎదుటి వారికి జ్ఞానాన్ని ఇవ్వాలి. నెంబర్ 5, మన సంభాషణ చివరి వరకు, మరణించే వరకు పుల్లారా జ్ఞాపకం ఉంచుకోండి. ఇంట్లో వారితోనైనా, బయట వారితోనైనా, దైవజనులతోనైనా, వెలుపట్టి వారితోనైనా, నీకు తెలిసిన వారైనా తెలియని వారితోనైనా నీవు మాట్లాడే సంభాషణ దేవుని కృప వైపునకు వారి నడిపించేదిగా ఉండునుగాక. స్తోత్రం. ఆ రీతిగా మనము ఉన్నట్లయితే దేవునికి మహిమ. ఒకవేళ ఈ 5 అంశాల్లో ఏ అంశాల్లో మనం తప్పిపోయామో ఆ అంశాల్లో నిలకడ కోసము, స్థిరత్వం కోసము ప్రభుకి ప్రార్థన చేద్దామండి. అందరు మోకరిద్దాం, ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. అందరు మోకరిద్దాం పుల్లారా. ఎవరు కూడా మౌనంగా ఉండకుండా కొద్ది సమయము ప్రార్థనలో ముందుకు కొనసాగుదామండి. ప్రార్థనాపూర్వకంగా ప్రభు శరీరమును, ఆయన యవ్వన రక్తమును మనం స్వీకరిద్దాం. ఇదిగో పాతి